హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం కాంకర్ ప్రిలిమ్స్లోకి సంబంధించి నిన్నటి అంటే సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డిస్కషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఈరోజు వీడియోలో చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రైమరీ సెక్టార్. ప్రాథమిక రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ దట్ డైరెక్ట్లీ యూటిలైజ్ న్యాచురల్ రిసోర్సెస్. ద ప్రైమరీ సెక్టర్ ఈజ్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా. అగ్రికల్చర్, ఫిషింగ్ అండ్ మైనింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టర్. 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి నేను ఫాస్ట్గా రీడ్ చేస్తుంటాను. మీరు 1 by 1 కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్స్ని పోస్ట్ చేయండి. ఎంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారనేది తెలుస్తుంది. రైట్, సో అయితే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, సహజ వనరులను నేరుగా ఉపయోగించుకునే కార్యకలాపాలు ఇందులో ఉన్నాయని ఇచ్చారు. రైట్, సో అంటే మనకి ప్రైమరీ సెక్టార్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నిన్నటి క్లాస్లో. లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా అనేది ఇక్కడ మనకి ప్రాపర్గా మనం ఫోకస్ చేయాలి. అయితే ప్రైమరీ సెక్టర్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి, అంటే అక్కడి నుంచి వనరులను, మన సహజ వనరులను ఉపయోగించుకోవడమే ప్రైమరీ సెక్టర్గా మనం ఇక్కడ తీసుకుంటాం. అందులో భాగంగా మనకి వ్యవసాయం, అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగా ఫిషింగ్ కావచ్చు, ఫారెస్ట్రీ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. రైట్, సో ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి. రైట్, అయితే ఇక్కడ యాక్టివిటీస్ దట్ డైరెక్ట్లీ యూటిలైజ్ న్యాచురల్ రిసోర్సెస్ అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ప్రైమరీ సెక్టర్ ఈజ్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంట్, ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ప్రాథమిక రంగం భారతదేశంలో అతి తక్కువ గణనీయమైన ఉపాధిని కలిగి ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రైమరీ సెక్టర్ అనేది లార్జెస్ట్ ఎంప్లాయర్గా ఇక్కడ ఆల్మోస్ట్ 45% ఇక్కడ మనకి ఇది ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. రైట్, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ అగ్రికల్చర్, ఫిషింగ్ అంటే వ్యవసాయం, చేపలు పట్టడం, గనులు తవ్వకం ప్రాథమిక రంగాల్లో భాగంగా ఉన్నాయి అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. రైట్, సో అంటే ఈ రంగాల్లో ప్రత్యేకించి ప్రైమరీ యాక్టివిటీస్ సంబంధించి మనం న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యేవి అగ్రికల్చర్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్ కాబట్టి. రైట్, సో 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద సెకండరీ సెక్టర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద్వితీయ రంగానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ ఇన్వాల్వ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ దట్ ట్రాన్స్ఫార్మ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిషింగ్ ప్రొడక్ట్స్. ఇది ముడి పదార్థాలను తుది ఉత్పత్తులుగా మార్చే తయారీ కార్యకలాపాలను కలిగి ఉంటుందని ఇచ్చారు. రైట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఫాల్ అండర్ ద సెకండరీ సెక్టార్. నిర్మాణ కార్యక్రమాలు ద్వితీయ రంగ పరిధిలోకి వస్తాయనేది కూడా ఇక్కడ ఇచ్చారు. 2 స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి సెకండరీ సెక్టర్ అంటే టోటల్ మనకి 3 సెక్టార్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్, మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ, సెకండ్ ఏమో మనకి సెకండరీ, రైట్, థర్డ్ టెర్షియరీ అనేది మనం చూసాం. రైట్, సో అయితే ఇక్కడ సెకండరీ సెక్టర్ అనేది ఎక్స్క్లూజివ్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించి అయి ఉంటుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా న్యాచురల్ రిసోర్సెస్ని మనం ఉపయోగిస్తామే కానీ డైరెక్ట్గా న్యాచురల్ రిసోర్సెస్ మీద ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్షన్ అనేది జరగదు. అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అంటే ఒక ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫినిష్డ్ గూడ్స్గా అంటే ప్రొడక్ట్స్గా మనం మారుస్తున్నాం కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఫాల్ అండర్ ద సెకండరీ సెక్టర్. అంటే సెకండరీ సెక్టర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సెక్టర్ కావచ్చు. రైట్, ఈ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, రా మెటీరియల్స్ అనేవి యూజబుల్ ప్రొడక్ట్స్గా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. రైట్, బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ ద టెర్షియరీ సెక్టార్. ఈ క్రింది వాటిలో తృతీయ రంగంలో భాగంగా పరిగణించబడేవి ఏవి అని ఇచ్చారు. రైట్, ఇక్కడ బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్, టెక్స్టైల్, మ్యానుఫ్యాక్చరింగ్ 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఇక్కడ తృతీయ రంగం టెర్షియరీ సెక్టార్కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి అంటే సంస్థలకు సంబంధించి మనం చూసుకుంటే బ్యాంకింగ్ అనేది మనకి టెర్షియరీ సెక్టార్. అంటే బ్యాంకింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా కావచ్చు, ఇవి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. గూడ్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ చేయవు. రైట్, డైరెక్ట్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి ఈ బ్యాంకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేవి. రైట్, బట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్త్ర తయారీ అనేది ఏం చేస్తుంది, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ప్రైమరీ సెక్టర్ కాబట్టి కాటన్ ఎప్పుడైతే ప్రొడక్ట్ చేస్తారో ఆ కాటన్ని మనకి సెకండరీ ద్వితీయ రంగంలో ఇక్కడ ఏం చేస్తారు, కాటన్ని ఈ స్యూయింగ్ చేస్తారు. అంటే ఇక్కడ పర్టికులర్గా ఈ థ్రెడ్ని మనం
ప్రొడ్యూస్ చేస్తారు, రైట్. అంటే కాటన్ నుంచి మనకి పత్తి నుంచి దారాన్ని ఇక్కడ మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఇది టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్త్ర తయారీకి సంబంధించి చూసుకుంటే ఇది సెకండరీ సెక్టార్లోకి వస్తుంది, ఎందుకంటే ఇది ప్రొడక్షన్కి సంబంధించింది కాబట్టి, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఓన్లీ 1 and 2 ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టెర్షియరీ సెక్టర్, తృతీయ రంగంలో సంబంధించి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద క్వాటర్నరీ సెక్టర్. క్వాటర్నరీ రంగం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ ఇన్వాల్వ్స్ నాలెడ్జ్ బేస్డ్ సర్వీసెస్ సచ్ యాజ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇందులో పరిశోధన మరియు విద్య వంటి జ్ఞాన ఆధారిత సేవలు ఉంటాయి. ఇట్ ఇంక్లూడ్స్ ఫినాన్షియల్ అండ్ లీగల్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇందులో ఆర్థిక మరియు న్యాయ సలహా సేవలు ఉన్నాయి, రైట్. ఇక్కడ క్వాటర్నరీ అంటే అదర్ దాన్ ప్రైమరీ అండ్ సెకండరీ, టెర్షియరీ ఇవి కాకుండా మనకి సో ఇంకొక ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ టైప్స్లో డివైడ్ చేసాం, రైట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ క్వాటర్నరీ సెక్టర్ సంబంధించి కూడా క్వాటర్నరీ సెక్టార్, క్వినరీ సెక్టార్కి సంబంధించి కూడా మనం డివైడ్ చేసుకున్నాం, రైట్. సో ఇవి మనకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించి లింక్ చేసి ఉంటాయి, రైట్. సో అయితే ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ సర్వీసెస్ అంటే ఇందులో పరిశోధన మరియు విద్య వంటి జ్ఞాన ఆధారిత సేవలు ఉంటాయి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్, రైట్. సో అదేవిధంగా ఇట్ ఇంక్లూడ్స్ ఫినాన్షియల్ అండ్ లీగల్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇక్కడ ముఖ్యంగా క్వాటర్నరీ సెక్టార్ అనేది సర్వీసెస్ అనేది నాలెడ్జ్ కావచ్చు, అదేవిధంగా బేసిక్గా ఈ నాలెడ్జ్ ఆధారితంగా ఉంటాయి కాబట్టి ఐటీ, ఎడ్యుకేషన్, అదేవిధంగా కన్సల్టెన్సీ లాంటివన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఫాల్స్ అండర్ ద క్వినరీ సెక్టార్. ఈ క్రింది వాటిలో ఏ సేవ క్వినరీ సెక్టార్ పరిధిలోకి వస్తుంది, రైట్. రీటైల్ ట్రేడ్ కావచ్చు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ పాలసీ మేకర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్, రైట్. ఇక్కడ రీటైల్ వ్యాపారం, వ్యాపార కార్యనిర్వాహకులు మరియు విధాన నిర్ణేతలు, సాఫ్ట్వేర్ అభివృద్ధి, బ్యాంకింగ్ సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చారు. క్వినరీ సెక్టార్ నిన్న చెప్పుకున్నాం. క్వినరీ సెక్టార్ అంటే స్పెషల్ ఇది కూడా స్పెషలైజ్డ్ సెక్టారే. బట్ ఇక్కడ క్వినరీ సెక్టార్ అనేది హై లెవెల్ డెసిషన్ మేకింగ్ అనేది ఇక్కడ మేకర్స్ అనేది సంబంధించి ఇక్కడ లింక్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, రీసెర్చ్ సైంటిస్ట్ కూడా ఉంటారు, రైట్. సో నిన్న మనం చెప్పుకున్నాం ఆర్బీఐ గవర్నర్ పాలసీస్ సంబంధించి ఎప్పుడైనా పాలసీస్ తీసుకుంటే అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని పాలసీస్ తీసుకుంటే ఇతను కూడా క్వినరీ సెక్టార్కి సంబంధించిన పర్టికులర్ పరిధే చెప్పుకోవచ్చు, రైట్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం నిన్న చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ లెసన్ చూస్తే మీరు క్లియర్ కట్గా ఈ సెక్టార్స్ రిలేటెడ్గా డిఫరెన్షియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, రైట్. సో ఇక్కడ టోటల్గా మనం చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఫాల్స్ అండర్ అన్నారు కాబట్టి ఇక్కడ బిజినెస్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ పాలసీ మేకర్స్ అనేది డెసిషన్ మేకింగ్ రిలేటెడ్గా ఉంటుంది. అంటే క్వినరీ సెక్టర్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ రిలేటెడ్గా హై లెవెల్ ఫీల్డ్ అండ్ రిలేటెడ్గా ఉంటాయి. రీటైల్ ట్రేడ్ అనేది, అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఇవన్నీ కాదు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలోని వ్యవస్థీకృత రంగం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్ లాస్ సచ్ యాజ్ ద మినిమం వేజెస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్. Employees in this sector have job security and receive benefits like provident funds and paid leaves, right. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. నిన్న మనం అదర్ దాన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ లేదా క్వాటర్నరీ, క్వినరీ సెక్టార్సే కాకుండా మనం ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి ఆధారితంగా మనకి ఇంకొక 2 టైప్స్ మనం చూసాం. అవి ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, రైట్. సో ఇక్కడ మనకి ఆర్గనైజ్డ్ గురించి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ ద్వారా రెగ్యులేట్ అయ్యి కొన్ని చట్టాల ద్వారా ఈ పర్టికులర్ కనీస వేతనాల చట్టం, కర్మాగారాల చట్టం వంటి ప్రభుత్వ చట్టాల ద్వారా నియంత్రించబడే ఈ వ్యవస్థీకృత రంగం అనేది ఇక్కడ మనకి ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్, ఎంప్లాయీస్ ఇన్ దిస్ సెక్టర్ హ్యావ్ జాబ్ సెక్యూరిటీ అండ్ రిసీవ్ బెనిఫిట్స్ లైక్ ప్రావిడెంట్ ఫండ్స్. అంటే ఈ రంగంలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుంది, వారు ప్రావిడెంట్ ఫండ్స్, చెల్లింపు సెలవులు లాంటివి కూడా ప్రయోజనాలు పొందుతారు. ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో అంటే నిన్న మనం చూసిన ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించి డిఫరెన్షియేషన్ చేసాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించి రెగ్యులారిటీ, ఇర్రెగ్యులారిటీ ఇవన్నీ. ఆర్గనైజ్డ్ సెక్టర్ వచ్చేసరికి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతాం. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది, వేరియస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, రైట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్,
విత్ రిఫరెన్స్ టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారతదేశంలో అసంఘటిత రంగానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. జాబ్స్ ఇన్ దిస్ సెక్టార్ ఆర్ మోస్ట్లీ ఇర్రెగ్యులర్ అండ్ లో పేయింగ్. ఈ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా క్రమరహితమైనవి మరియు తక్కువ జీతం ఇచ్చేవి అని ఇచ్చారు. ఈ రంగంలో కార్మికులు చెల్లింపు సెలవు, పారితోషికం వంటి ప్రయోజనాలకు అర్హులు అని ఇచ్చారు. అంటే వర్కర్స్ ఇన్ దిస్ సెక్టార్ ఆర్ ఎంటైటిల్డ్ టు బెనిఫిట్స్ లైక్ పెయిడ్ లీవ్ అండ్ గ్రాట్యుటీ. రైట్. సో ఇక్కడ మనకి గ్రాట్యుటీ అంటే పారితోషికం కావచ్చు, బహుమానాలు కావచ్చు, ఇలాంటివన్నీ కొంత మనకి యాడ్ అవుతాయి, బెనిఫిట్స్ లాంటివి. రైట్. సో అయితే ఇక్కడ మనకి అసంఘటిత రంగం అంటే ఇర్రెగ్యులర్, సెక్యూర్ ఉండదు అని మనం చెప్పుకున్నాం. రైట్. జాబ్స్ ఇన్ ది సెక్టర్ ఆర్ మోస్ట్లీ ఇర్రెగ్యులర్, లో పేయింగ్ అంటే క్రమరహితమైనవి కావు, క్రమరహితమైనవి అనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్. అంటే సక్రమైనవి కావుగా మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అయితే ఈ సెక్టార్లో ముఖ్యంగా కార్మికులు చెల్లింపు సెలవు, పారితోషికం వంటి ప్రయోజనాలు అర్హులు అని ఇచ్చారు, బట్ అనర్హులు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఈ క్రింది ఉదాహరణలు పరిశీలించండి. రైల్వేస్, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్. పైన పేర్కొన్న వాటిలో ప్రభుత్వ రంగంలో భాగంగా ఉన్నవి ఏవి అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ 3 సెక్టార్స్ అయితే ఇచ్చారు. రైల్వేస్ అది ప్రభుత్వానికి సంబంధించిందే, పోస్ట్ ఆఫీస్ అది కూడా ప్రభుత్వానికి సంబంధించిందే. రైట్. పబ్లిక్ సెక్టర్. బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ కూడా ఇందులో మనకి ప్రభుత్వం, స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ లాంటివి ఇక్కడ ఎస్బీఐ కాబట్టి ఇవి పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ రిలేటెడ్గానే. రైట్. అంటే ఓన్డ్ బై గవర్నమెంట్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఆల్ ద 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది అని ఇచ్చారు. రైట్. ఇట్ ఈస్ డ్రివెన్ ప్రైమర్లీ బై ప్రాఫిట్ మోటివ్స్. ఇది ప్రధానంగా లాభ ప్రయోజనాల ద్వారా నడపబడుతుంది. ఓనర్షిప్ అండ్ ఆపరేషన్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్. యాజమాన్యం మరియు కార్యకలాపాలు అనేవి వ్యక్తులు లేదా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉంటాయని ఇచ్చారు. ప్రైవేట్ సెక్టర్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ. ఈ సేవా పరిశ్రమలో ప్రైవేట్ రంగం ప్రమేయం లేదని ఇచ్చారు. మెనీ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఆపరేట్ ఇన్ సెక్టార్స్ లైక్ బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్. అనేక ప్రైవేట్ రంగ పరిశ్రమలు బ్యాంకింగ్, తయారీ, రీటైల్ వంటి రంగాల్లో పని చేస్తాయి అని కూడా ఇచ్చారు. రైట్. ఇలాంటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాన్సెప్ట్ అనేది మనకి మైండ్లో ఉంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ మనం చేస్తే ఆ క్వశ్చన్స్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది పర్టికులర్గా ప్రైవేట్ సెక్టార్ రిలేటెడ్గా ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఇది ప్రధానంగా లాభ ప్రయోజనాల ద్వారా నడపబడుతుంది. అంటే పబ్లిక్ సెక్టర్ అనేది లాభం, నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్గా నడుస్తుంది కాబట్టి వెల్ఫేర్ ఓరియంటెడ్గా నడుస్తుంది పబ్లిక్ సెక్టర్. బట్ ఇది లాభ ప్రయోజనాలు అంటే ప్రాఫిట్ మోటివ్స్గా నడుస్తుంది కాబట్టి ప్రైవేట్ సెక్టర్. ఇది కరెక్ట్ ఆప్షన్, బట్ ఇన్కరెక్ట్ అడిగారు. ఓనర్షిప్ అండ్ ఆపరేషన్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ప్రైవేట్ సెక్టర్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ అనేది సర్వీస్ ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బ్యాంకింగ్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, అదేవిధంగా ఐటీ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్సే. రైట్. సర్వీస్ ఇండస్ట్రీసే కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా మనం ఇది రాంగ్ ఆప్షన్. మెనీ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఆపరేట్ ఇన్ సెక్టార్స్ లైక్ బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్ అనేది కరెక్ట్ ఆప్షన్. రైట్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ. ఈ క్రింది వాటిలో సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం ఏది అని ఇచ్చారు. మినిమల్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్, కనీస ప్రభుత్వ జోక్యం, ఫ్రీ మార్కెట్ కాంపిటీషన్, స్వేచ్ఛా మార్కెట్ పోటీ, కంప్లీట్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ఎకనామిక్ డెసిషన్స్, ఆర్థిక నిర్ణయాలపై పూర్తి ప్రభుత్వ నియంత్రణ, నో రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ పాత్ర లేదు అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ టోటల్ మనకి 4 ఆప్షన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇది కనిపిస్తుంది. ఈ క్రింది వాటిలో సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అడిగారు. రైట్. మినిమల్ కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్, ఇంటర్ఫీరెన్స్, కనీస ప్రభుత్వ జోక్యం అనేది ఇక్కడ మనకి ఇది కరెక్ట్ కాదు. రైట్. మనకి జనరల్గా
మిక్స్డ్ ఎకానమీలో మనకి మినిమం కంట్రోల్ అనేది కొన్ని ఏరియాస్లో ఉంటుంది, సెక్టార్స్లో, రైట్. ఇది రాంగ్ ఆప్షన్. అదేవిధంగా ఫ్రీ మార్కెట్ కాంపిటీషన్, మనకి స్వేచ్ఛ మార్కెట్ పోటీ అంటే మార్కెట్ ఎకానమీ లేదా క్యాపిటలిస్ట్ ఎకానమీకి సంబంధించింది కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ కంప్లీట్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ఎకనామిక్ డెసిషన్స్, ఆర్థిక నిర్ణయాలపై పూర్తి ప్రభుత్వ నియంత్రణ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రైట్. నెక్స్ట్ నో రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్, అంటే స్టేట్ యొక్క పాత్ర లేకుండా అయితే సోషలిస్ట్ ఎకానమీ అయితే క్యారెక్టరిస్టిక్ లక్షణం అయితే కాదు, రైట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే సోషలిస్ట్ ఎకానమీ అనేది స్టేట్కి సంబంధించి ఎకనామిక్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువ పాత్ర అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ, ఈ క్రింది దేశాల్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణలు ఏవి, రైట్. రష్యా, చైనా, ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్ ఫ్రమ్ ద అబోవ్ అన్నారు, రైట్. 3 and 4 ఓన్లీ, 1, 3, 4, 3 and 1, 3, 4 అంటే ఆల్ ద అబోవ్ కంట్రీస్ అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ మనం క్లియర్ కట్గా గమనిస్తే ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి, పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ రెండు కలిపి ఉంటే దాన్నే మిక్స్డ్ ఎకానమీ అంటారు అనేది కూడా మనం చెప్పుకున్నాం. అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ కో ఎగ్జిస్ట్ ఇన్ ద పర్టికులర్ కంట్రీ, రైట్. ఇండియా ఫాలోస్ ఏ మిక్స్డ్ ఎకానమీ అనేది కూడా మనం చెప్పుకున్నాం, రైట్. ఇండియా ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో ఫ్రాన్స్ కూడా మనం మిక్స్డ్ ఎకానమీ అని కూడా చెప్పుకున్నాం. రష్యాకి వచ్చేసరికి మనకి అప్పట్లో మనం యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అప్పట్లో, రైట్. సో అంటే ప్రీవియస్ యుఎస్ఎస్ఆర్ టైంలో అయితే ఇది మనకి పర్టికులర్గా సోషలిస్ట్ ఎకానమీగా ఉండేది. బట్ ఇప్పుడు మనకి రష్యా వచ్చేసరికి ఇది కూడా మనకి మిక్స్డ్ ఎకానమీగా చేంజ్ అయింది. చైనా కూడా మనకి మోడర్న్ టైమ్స్లో ఈ రష్యా అండ్ చైనా అనేవి మిక్స్డ్ ఎకానమీకి కన్వర్ట్ అయ్యాయి కాబట్టి ప్రీ 1985 చైనా పీరియడ్లో మనకి ఇక్కడ చైనా అనేది సోషలిస్ట్ టైప్లో మనకు కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మన మోడర్న్ టైమ్స్లో ఈ రెండు కూడా మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం ఏం నేర్చుకున్నాం, రష్యా అనేది చైనా అనేది సోషలిస్ట్ అండ్ ఆ కంట్రీకి సంబంధించి మనం యుఎస్ఎస్ఆర్ సంబంధించి ప్రీ 1985 చైనాకి సంబంధించి మనం అలా చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ప్రెజెంట్ టైమ్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం తప్పు చేసే అవకాశం ఉంది, రైట్. 1, 2, 3, 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్ రిగార్డింగ్ మిక్స్డ్ economy, right. Next important question, in a capitalist economy decisions are regarding production and pricing are primarily determined by, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి మరియు ధరలకు సంబంధించిన నిర్ణయాలు ప్రధానంగా ఈ క్రింది విధంగా నిర్ణయించబడతాయని ఇచ్చారు. గవర్నమెంట్ పాలసీస్, సెంట్రలైజ్డ్ ఎకనామిక్ ప్లానింగ్, మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, సోషల్ వెల్ఫేర్ ప్రయారిటీస్. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి, ముఖ్యంగా మార్కెట్ ఎకానమీ అని కూడా దీన్ని పిలుస్తాం. అంటే మార్కెటే అక్కడ కింగ్, రైట్. సో అయితే ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్, ప్రభుత్వ విధానాలు అనేవి ఇక్కడ డెసిషన్స్ అనేవి ప్రొడక్షన్, ప్రైసింగ్ ప్రైమరీగా డిటర్మైన్ చేస్తాయి. అంటే ఈ పర్టికులర్ ఉత్పత్తి మరియు ధరలకు సంబంధించిన నిర్ణయాలు ప్రధానంగా ఎవరు తీసుకుంటారు, గవర్నమెంట్ పాలసీస్ అయితే కాదు, రైట్. సెంట్రలైజ్డ్ ఎకనామిక్ ప్లానింగ్ అంటే కేంద్రీకృత ఆర్థిక ప్లానింగ్ వచ్చేసరికి స్టేట్ రోల్ ఎక్కువ ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ గవర్నమెంట్కి సంబంధించి, రైట్. రెండు స్టేట్మెంట్స్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, రైట్. ఇక్కడ డిమాండ్ మరియు సరఫరాకు సంబంధించి మార్కెట్ శక్తులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ, రైట్. సో అవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ క్యాపిటలిస్ట్ ఎకానమీలో, మార్కెట్ ఎకానమీలో, రైట్. సో సోషల్ వెల్ఫేర్ ప్రయారిటీస్ అనేది కూడా మనకి గవర్నమెంట్ రోల్గో సోషలిస్ట్ టైప్లోకి వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ఫీచర్ ఆఫ్ ఏ కమ్యూనిస్ట్ ఎకానమీ, ఈ క్రింది వాటిలో కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏది అని ఇచ్చారు. ఫ్రీ మార్కెట్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ఇండస్ట్రీస్, డీసెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్, కంప్లీట్ స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్సెస్, రైట్. స్వేచ్ఛ మార్కెట్ వాణిజ్య పద్ధతులు అనేది ఫస్ట్ ఆప్షన్గా ఇచ్చారు. పరిశ్రమల ప్రైవేట్ యాజమాన్యం, వికేంద్రీకృత నిర్ణయం తీసుకోవడం, వనరులపై పూర్తి ప్రభుత్వ యాజమాన్యం, రైట్. ఇక్కడ కమ్యూనిస్ట్ ఎకానమీ అనేది మనకి ఇక్కడ మాట్లాడుకుంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కమ్యూనిస్ట్ ఎకానమీ అనగానే మనకి కంపల్సరీ అక్కడ స్టేట్ అనేది ప్రొడక్షన్ సంబంధించి అన్ని మీన్స్లో మనకి స్టేటే ఓన్ చేసుకుంటుంది. అదేవిధంగా ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా స్టేట్ అండర్టేకింగ్లోనే కంట్రోల్ అయితే ఉంటుంది, రైట్. సో దీనికి సంబంధించి మనం క్యూబా కూడా మనం చెప్పుకున్నాం. కొన్ని రైట్స్ అయితే హక్కులు అయితే ప్రజలకు ఇస్తారు కానీ పర్టికులర్గా ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ లేదా కొన్ని
ప్రొడక్షన్ రిలేటెడ్గా అన్నికి సంబంధించి ఓన్ అయితే స్టేట్ ఓన్గా ఉంటుంది, రైట్. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ దీనికి మనకి ఫ్రీ మార్కెట్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అయితే ఇక్కడ ఉండవు, ఎందుకంటే ఇక్కడ మనం క్యాపిటలిస్ట్గా ఉంది, మార్కెట్ ఎకానమీ లాగా ఇది కనిపిస్తుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా ఇంచుమించు మార్కెట్ ఏరియా రిలేటెడ్గా. కానీ నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ కూడా మనకి ఇక్కడ ఇందులో రాదు, రైట్. సో ఫైనల్లీ కంప్లీట్ స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వనరులపై పూర్తి ప్రభుత్వ యాజమాన్యం అనేది ఈ మెయిన్ ఫీచర్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఎకానమీగా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఇవి మనకి సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి ఈ 13 క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కొంచెం కరెంట్ రిలవెంట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. అవి మనం క్లియర్ కట్గా మనం ఫోకస్ చేస్తూ అటెంప్ట్ చేయడమే, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.